హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 72 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. కొడుకా, నీ కోరిక మేరకు నీ కొడుకు ఈ ఇంటికి వచ్చిండు. నీ ఆత్మను శాంతించుకో బిడ్డ. నువ్వే నీ కొడుకు రూపంలా మా ఇంటికి వచ్చినవని మేము తృప్తి చేసుకొని నిన్నే నీ కొడుకులో చూసుకుంటాం. కొడుక, ఇప్పుడుంటే ఎంత సంబరపడేటోనువో కొడుక. అందరికీ దూరం అయిపోతివి కొడుక. నీ కొడుకును ఎత్తుకునే భాగ్యం నీకు లేకపాయే. అందరినీ ఏటు కాకుండా వేసి పోతివి బిడ్డ. నీ ఆత్మ ఆగమాగం తిరుగుతుందని మాకు అనిపించే శ్వేతను బతిలు మారితే ఒప్పుకొని మన ఇంటికి వచ్చింది బిడ్డ. ఇప్పటికైనా నీ ఆత్మని తృప్తి పరుచుకో. మేమందరం మంచిగానే ఉంటాం. ఈ ఆస్తంతా నీ కొడుకుకే బిడ్డ. ఈ ఇంటికి వారసుడు నీ కొడుకే బిడ్డ. ఏదో నేనే చేసిన్నో తప్పు, ఎవలో చేసిర్రో గాని ఇప్పుడు శిక్ష అనుభవించుతుంది మేము బిడ్డ. మాకు దూరం అయిపోయినావు బిడ్డ నువ్వు. నిన్ను ఇప్పుడు పొందాలనుకున్నా కూడా మేము పొందలేము. మేము చచ్చేదాకా నిన్ను నీ కొడుకు రూపంలో చూసుకుంటాం బిడ్డ. ఇప్పటికైనా నీ ఆత్మకు శాంతి ఉంచుకో. అందరం మంచిగానే ఉంటాం. శ్వేతకు నచ్చితే అత్తది పోతుంది. మాకు బోబుద్ది అయితే పోయి నీ కొడుకును చూసుకుంటాం. మేమేం చేసినా ఏది చేసినా నీ గురించే బిడ్డ. నువ్వు లేనందుకు నీ కొడుకు వచ్చినందుకు ఏదున్నా మీ కొడుకు కోసమే మేము చేసేది. ఇప్పటికైనా కొడుకు కొంచెం తృప్తి చేసుకొని ఆత్మ శాంతించితే మనకు అదే చాలు తీయే. అంతే గంతే. చిన్నోడు పడుకున్నాడు కదా, అక్కడ పడుకోబెట్టు. ఇల్లు అన్నం తినరా? అన్నం పెడదుపా అందరికి. ఇదే బెడ్లా నా కొడుకు యాక్సిడెంట్ అయితే 4 నెలలు ఇళ్ళనే తిన్నాడు, ఇళ్ళనే వండుకున్నాడు. వాడు ఈ రూముల్నే మెదిలిండు. వాడు పోయినప్పటి నుండి మాకు ఇదో జ్ఞాపకార్థం లెక్క అయిపోయింది. ఈ రూమ్లకు అత్తే అన్నీ వాని జ్ఞాపకాలే గుర్తుకత్తాయి. యో శ్వేత, ఈ పిల్లగాన్ని వండుకోబెట్టు. అన్నం తిందురు పార్రి. సరే రార్రి వదినే, అన్నం తిందురు రార్రి. పండుకోబెట్టు చిన్నయ్యను. అందరూ తినిపోర్రి. నేను చిన్నోడు పడుకున్నాడు కదా, ఇక్కడ కూర్చుంటా. తిన్నాక నేను తింటా. అయ్యో, ఆయనే కూసుంటాడు. దా తిందు దా. నువ్వు తర్వాత తింటా, మీరు తినిపోర్రి అన్నరా. తిందందా మరి. శ్వేత తర్వాత తింటదటరా. సరే. టవాలేడుందో కప్పుదామంటే. అమ్మా, ఇంకా టవాల్ తీసుకురాయే. తెస్తానా. ఇగో కప్పు పిల్లగానికి. సరే. నేను అసలు ఎందుకురా ఇంత తొందరపడి ఇంత నిర్ణయం చేసుకొని వెళ్ళిపోయినావు? మీ వాళ్ళు బాధపడుతుంటే నాకు చూడబుద్ధి అయితలేదు. వాళ్ళ మనసులా ఉన్నది శ్వేత ఏబట్టే చచ్చిపోయిండు అని. ఇప్పుడు వాళ్ళు నీ ఆత్మశాంతి గురించి నన్ను ఏమనక చిన్నోన్ని నన్ను ఇంటికి రమ్మన్నారు. అంతే తప్పించి వాళ్లకు మనసులా ఖచ్చితంగా నా మీద కోపం ఉన్నది. కానీ నేను నిన్ను ఎంత ప్రేమించిన్నో నువ్వు అంత నన్ను మనసు విరగొట్టినవు. అందుకే నీకు దూరంగా ఉండి బతుకుతా అని అనుకోనే నేను బాధలు పడకుండా వచ్చినా. కానీ నువ్వు ఇట్లా చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. చూసుకొని కొడుకుని. ఇప్పటికైనా నీ ఆత్మకు శాంతి ఉంచుకో. నీ వాళ్ళు అంటున్నారు ఏదున్నా ఈయనకే అనని. వాళ్ళు పెట్టకపోని వాళ్ళు పెడతారని నేను ఆశపడతలేను. కానీ వాళ్లకు నేనే నిన్ను దూరం చేసినా అని ఉన్నది మనసులా. అది పోయి వాళ్ళు నాతోటి మంచిగా ఉంటే ఖచ్చితంగా నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తా. చిన్నోన్ని తీసుకొని వీళ్ళనైనా అక్కడికి రమ్మంట. నువ్వైతే ఆగమాగం కాకు. ఇక్కడనే మొత్తం ఉండాలి అని అంటే మాత్రం నాతోటి కాదు.
ఎందుకు అనంటే ఫస్ట్ టైము నేను మీ ఇంటికి రావడం, అది కూడా నువ్వు లేవు. నువ్వు ఉంటే అది వేరుండు కావచ్చు, కానీ నేను నిన్ను పెళ్ళి కూడా చేసుకోలేదు. ఇప్పుడు నేను నీకు భార్యలాగా కూడా ఈ ఇంట్లో ఉండలేను. అందుకే అని వెళ్ళిపోతా. ఎప్పుడన్నా రావాలనిపిస్తే వీళ్ళు మంచిగా నాతోటి ఉంటే వస్తా పోతా, అంతే తప్పించి నన్నైతే కలల్లా నీడల్లా కనిపించుకుంటా టార్చర్ అయితే ఎయ్యకు శ్రీను. చిన్నోడు పుట్టిండు, వాడిని నేను మంచిగా చూసుకోవాలి, అర్థం చేసుకో. నీ కోరిక మేరకు నీ ఇంటికైతే నీ కొడుకుని తీసుకొని వచ్చిన, చూసుకొని సంతోషపడు శ్రీను. ఏమైంది బిడ్డ, ఊకే కూర్చొని ఉంటాన్నావు? జరసేపు పండుకోపోయినావు? ఏమోనే అమ్మా, మనసున పడతలేదు. మన ఇంటికి పోతే మంచిగా ఉండు అనిపిస్తుంది. ఎందుకో ఇక్కడ అంతా ఎట్లనో అనిపిస్తుందమ్మా. ఆ శ్రీను లేడు కదా, ఉంటేనేమో అది వేరుండు. ఇక ఏం చేద్దాం తీ బిడ్డ, పాపం వాళ్ళు కొడుకును పోగొట్టుకునే ఏదో అట్లా రమ్మన్నందుకైతే వచ్చినాం. పోదాం తీ బిడ్డ. రేపు మరి కోడితోని పెడతారో నిరమాషకం, లేకపోతే మేకతోట అయితే బాగా లేట్ అవుతుంది, అందరు వస్తారు, మరి ఎట్లా? అదే కానీ ఇక వాళ్ళు ఎప్పుడైనా వేసుకొని మనము ప్రొద్దుననే పోదాం. పండుకున్నాడా? ఇంకా లేవలేదా? లేవలేదు, మధ్యలో ఒకసారి లేస్తే పాలిచ్చినా అటే పడుకున్నాడు. ఇక వాళ్ళింటికి వచ్చిండు కదా, వాళ్ళింటికి వచ్చినాక సూపర్ నిద్రపోతాడు, ఏం ఏడవడు. వాళ్ళ డాడీ చూసుకుంటాడు, ఏడవనియ్యడు. వాళ్ళ కొడుకు ఏడితే డాడీ ఊకుంటాడా? ఊకోడు. ఏడిపియకుండా చూసుకుంటాడు. గాని రేపు కోడితోని పెడుతుర్రా నిలమాషకం, లేకపోతే మేకతోట? ఏ కోడితోటే మొక్కుతాం, సంవత్సరికానికి మేకతోటి మొక్కుతాం. అదే మరి మేము రేపు ప్రొద్దున్నే పోతామని. అయ్యో పోదుర్తి శ్వేత, ఇక ఓరా చెప్పు. రేపు నా కొడుకు ఇష్టమైన అన్నీ చేసి ఆడబెట్టి మొక్కి వచ్చి నాక మీరు తిన్నాక ఓదురు. కొంచెం మీరు ఉండి మొక్కుతే ఆయనకు తృప్తి అవుతుంది. వారం రోజుల నుండి హాస్పిటల్నే ఉన్నాం కదా, ఇంటికాడ ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయని ఓదురు వదిన. రేపు తిన్నాక మెల్లగా 4 వరకు ఓదురు తీయి. సరే సరే. అనేటి వేండి బిడ్డ. ఇద్దరు ఎటో పోయారు ఇప్పుడే. నువ్వు వండుకోపోయినావు శ్వేత, ఎంతసేపటి నుండి కూసుంటాన్నావు, అట్లా ఒరగకపోయినావు? పడుకుంటా. ఊకే వంటే కూడా బొక్కలన్నీ నొత్తాన్నాయి. ఇక నొత్తాయి, ఆపరేషన్ అయిన మనిషి వాయే, అన్నీ గుంజుకత్తా అంటాయి. పుష్ప, అబ్బో నర్సవ్వ వచ్చిందా? నర్సక్క ఎప్పుడు వచ్చిర్రు? అప్పుడే వచ్చిర్రు నర్సక్క. ఇక వచ్చి తానాలు వేసి ఇక తిన్నాం ఇప్పుడే అందరం. అవునా? అంతా బాగే నానే శ్వేత? అంత బాగే. నొప్పులు తగ్గినాయా? తగ్గినాయి. ఓ పిల్లగాడు అన్నట్టున్నాడు కదా? పండుకున్నాడు, వచ్చినప్పడుసుంది, కుయ్యలేదు కుట్టుకులేదు నర్సక్క. ఇక వాళ్ళ ఇంటికి వచ్చిండు కదా, అందుకే సప్పుడు ఎత్తలేడు నా మనవాడు. ఇంత జిట్టు దింపేపోయినవే? తింపెత్తా అప్పటి వరకు చీకటి పడ్డాక. సేము శ్రీను లెక్కనే కొడతాండు. మొత్తం శ్రీనే నర్సక్క. ఓ చిన్నప్పుడు కూడా యోగిట్లనే ఉండేటోడు. నా కొడుకు నాకు చెప్పినట్టే, కలలొచ్చి చెప్పినట్టే నా కొడుకు వచ్చిండు. శ్వేత, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళ కొడుకైతే దూరం అయిపోయిండు. ఆయన రాత ఆడికే రాసిందో ఎట్లనో తెలియదు, ఆ భగవంతుడు ఎట్లా రాసిండో గాని మీరు ఉన్నోళ్ళైనా మంచిగా ఉండుర్రి. వీళ్ళకు ఎవరున్నారే శ్వేత? అప్పుడప్పుడు రావాలే, ఉండాలే, పోవాలే. అత్త అదే వీళ్ళకి చూడబుద్ధి అయితే వీళ్ళు వచ్చి నీ ఇంటికాడ 2 రోజులు ఉంటారు. నీకు రాబుద్ధి అయితే నువ్వు వచ్చి ఉండాలే పిల్లగానితోటి. గదే చెప్తాను నర్సక్క. ఇక రేపు పొద్దుగాలనే పోతాం అని అంటారు కానీ ఇక రేపు నెలమాసకం పెట్టి ఆయన సాయంత్రం వరకు పోతారు తిన్నాక. అయితే ఆయనకు ఆత్మకైతే తృప్తి కలగాలి. ఇక కొడుకు వచ్చిండని సంతోషపడతాడు కావచ్చు. ఇక సంతోషమే ఉంటది నర్సక్క. అదే మరి నువ్వు ఉన్నవా లేకపోతే మళ్ళీ ఇట్లా హాస్పిటల్ పోయినవా అని మోకయ్యి వచ్చిందే. పుష్ప, తిన్నరా? ఏం కూర అండిర్రు? ఇగో మటన్ తెచ్చిండు, ఇక అదే అండినా. ఇక శ్వేతకింత కీమదేమన్నా కీమా అండినా. అవునా? సరే సరే మాట్లాడుకోర్రి. శ్వేత, జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు. ఇక అయిందేదో అయిపోయింది. నీ రాత సల్లగుండా, నీ రాత అట్లా జరిగేది ఉన్నది అయిపోయింది. మంచిగా కొడుకు పుట్టిండు.
అప్పుడప్పుడు వచ్చి ఉండు, కొంచెం వీళ్ళకు కూడా తృప్తి అవుతుంది, కొడుకు గురించి ఆలోచించరు. సరే సరే తీపోతాన్నా. సరే నర్సక్క. కొడుకు చచ్చిపోయినప్పటి నుండి పాపం కచ్చుకుంటా అండుడు పెట్టుడు తిన్నరా అని అడుగుడు నర్సక్క. అవునా? అందుకో శ్వేత కాసేపు నిద్ర ఏం వస్తలేదు. సరే తి. ఎంత సంతోషంగా ఉంది, నా కొడుకు నా భార్య వచ్చి నా ఇంట్లో ఉండు. వీళ్ళను చూస్తుంటే నాకు కూడా వీళ్ళతోటి ఉంటే అయిపోవు అని అనిపిస్తుంది. నేను తొందరపాటు నిర్ణయం తీసుకొని దూరంగా వెళ్ళిపోతిని, కానీ వీళ్ళతో నేనుంటే ఎంత బాగుండేది. ఇదే బెడ్లో శ్వేత, నేను, నా కొడుకు మంచిగా హాయిగా పడుకునే వాళ్ళం. లైఫ్ అంతా మంచిగా ఉండేది. శ్వేత, నాది తప్పైంది శ్వేత, కానీ నువ్వు నా కొడుకు ఇద్దరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, మంచిగా తృప్తి అవుతుంది. నా కన్న తల్లి కన్న తండ్రి కూడా వాళ్ళు కొంచెం సంతోషంగా ఉంటా అంటే నా మనసుకు హాయిగా అనిపిస్తుంది. బంగారు తండ్రి, నీకు డాడీ లేకుండా అయిపాయే, ఎవ్వరిని డాడీ అని పిలువరాకుండా అయిపాయే బిడ్డ. నాది తప్పైంది బిడ్డ, నిన్ను వదిలిపెట్టి పోయినందుకు. అని ఎక్కడున్నా కూడా నేను మీతోటే ఉంటా బిడ్డ. నేను మాట్లాడినా మీకు వినబడదాయే, నేను ఒర్రినా మీకు కనబడదాయే. నువ్వు వచ్చినవు సాలు బిడ్డ ఇంటికి. నేనే నీ రూపంలా వచ్చినా అని నా తల్లి నా తండ్రి సంతోషంగా ఉంటుర్రు, అదే చాలు బిడ్డ. అమ్మా, ఇప్పటికైనా నీ బాధ పోవాలే. ఏమాత్రం నేను మీ గురించి ఆలోచించకుండా అందరికీ దూరం అయిపోయినా నీ కన్న కడుపు ఎంత తపనిస్తుందో నేను చూస్తూనే ఉన్నమ్మా. ఇప్పటికైనా నా కొడుకు రూపంలో నన్ను చూసుకొని మీరు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నా. మీరందరూ బాగుంటేనే నా ఆత్మ అనేది మంచిగా ఉంటుందమ్మా. అందరూ కలిసి ఉండండి. నా కోరిక మీరందరూ కలిసి ఉండాలి. నా కొడుకు మంచిగా పెరగాలి. నా కొడుకు ఏ లోటు రావద్దు. నా ఆస్తి అయినా లేకపోతే నాది ఏదైనా నా కొడుకే ఎందాలే, అంతే. నేనుంటే ఎంత మంచిగా ఉండో ఇప్పుడు. శ్వేత, ఐ లవ్ యూ శ్వేత, ఐ లవ్ యూ సో మచ్. మన ప్రేమ ఎట్లనో కలిసింది, కానీ నువ్వు నన్ను ప్రేమించినంత ఎవరు ప్రేమించలేరు శ్వేత. నేనే తప్పు పని చేసినా, అందుకు నీ మనసు ఇరిగిపోయి నువ్వు నన్ను దగ్గరికి రానియలేదు. ఆ బాధ తట్టుకోలేకనే నేను అందరికీ దూరం అయిపోయినా. ఇప్పటికైనా నువ్వు నా కొడుకు మంచిగా ఉంటే నాకు అదే చాలు. ఎప్పటికీ సంతోషంగా కలిసి ఉండండి. లవ్ యూ బిడ్డ, లవ్ యూ. నీకు నాన్నగా నేను లేకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలి బిడ్డ. నాకు ఇప్పుడు తృప్తి అయింది. మీరందరూ ఒక దగ్గర ఉంటే వెళ్ళిపోతున్నా. రాత్రి మంచిగా నిద్ర పట్టిందా బిడ్డ? అవునే అమ్మా, అటే నిద్ర పట్టింది. ఒక్కసారి కూడా తెలివి కాలేదే. నీకు నిద్ర పట్టిందా? నాకు పన్న అంటే సోయలేదు, శుద్ధి లేదు బిడ్డ. ఈ పిల్లగాడు 2 సార్లు కుయ్యి 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 అన్నాడు కదా. అవునే, ఇక పాలిచ్చిన అటే పడుకున్నాడు. ఇంత ఏడ్తలేడేందే అమ్మాయిడికి వచ్చినప్పడుంది. హాస్పిటల్లో రాత్రి అంతే బే బే అని మొత్తుకునేటోడు. ఏమో బిడ్డ, నాకు కూడా గదే చిత్రం అనిపిస్తుంది. పిల్లగాడు వచ్చినప్పడుంది కుయ్యి అంటలేడు, కయ్యి అంటలేడు. ఏవైనా పోవద్దా? అయ్యో పోదామయ్యా, ఇవాళ నెలమాసకం పెడతాము, ఉండుర్రి తిన్నాక పోదురు అంటాంది కదా. గవర్ దాకుంటావా? ఏ ఇంటికాడ ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. ఏమో నానా, ఆయనతా చూసుకొని మొక్కి పోదాం. మీరు రాత్రి మరి, అప్పటికే నేను ఇప్పుడు పోతా. ఆగో, నీ కథ మంచిగానే ఉన్నది, మేమెట్లా వస్తామయ్యా? ఇద్దరం భలే మాట్లాడతావు. మరిగా నాకేమో ఇడు ఉండబుద్ధి అయితే లేదు. మాకైతే ఉండబుద్ధి అవుతుందా? పోదాం పోదాం, ఆగు. ఏమైంది వదినా? ఏం లేదు, ఇక పోదాం పోదాం అని అంటాండు. అగో, ఏటు పోతారు? తిన్నాక పోదురని అంటన్నా కదా. నెలమాసకం పెడదాం ఇయ్యల్లా అని చెప్పినా కదనే. ఉండలేరు, అప్పటి వరకు పోదురు పొద్దుకినాక.
ఇంటికాడ పనులు ఉన్నాయి గట్ల. ఈ వారం రోజుల నుండి హాస్పిటల్కి వెళ్ళే తిరుగుడు తిరుగుడు అవుతుందాయే. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. ఇలా పొద్దుగాల పోతేనన్నా ఆ పనులు చేసుకోవచ్చని. లేదు లేదు, తిన్నాకనే ఓదురు. స్నానాలు ఎదురు పార్రి. చిన్నాయనకు పోత్తవా? పోత్తా అదే కదే, స్నానం అయితే చేయిపోర్రి. యా అన్నీ ఏత్తా. నా కొడుకు ఏమేమి ఇష్టమో అన్నీ ఏత్తా. ఆయనకు ఇస్తా నిండా పెట్టి అన్నీ మొక్కుతే కొంచెం ఆయనకు తృప్తి అవుతుంది. మీరు ఉన్నారు కదా ఇంకా. సరే గాని ఎన్నిళ్ళు పెట్టినా మా సుల్తాన్నయ్య రార్రి. స్నానాలైతే ఎద్దురు రార్రి. ఫస్ట్ ఆ పిల్లగానికి పోత్తవా లేకపోతే శ్వేతకా? శ్వేత చేత్తవారా? చేత్తనే. నేను నీళ్ళు పోసి బాత్రూంలో పెడతా, రార్రి. సరే. అంతులు పెట్టి నీళ్లు పోయాలాయే బిడ్డ. ఏమో వీళ్ళేమో ఉండు అని ఇల్లు తరుగుతారు. ఎట్లయినా మంచిదేనే అమ్మా, అప్పటికి పోదాం. సరే పిల్లగాళ్ళు ఎటు పోతారు? ఇంకా లగ్గాలు వేసుకోరా, ఇట్లనే తిరుక్కుంటా ఉంటారా ఏంది? అక్క వచ్చినా కళ్యాణం వచ్చినా అవుతుందా? ఇక ఎప్పుడో మాకయ్యేటప్పుడు అవుతుంది. ఎటు లేదు, అట్టిగానే తిరగడానికి పోతున్నాం. అలా శ్రీనుది నెలమాసకమేమో చెప్పిర్రా? అవునా, చెప్పలేదు కదా. ఇంట్లో మందం చేసుకుంటున్నట్టున్నారు. నిన్న శ్వేత వచ్చింది కదా ఇడికి, ఇన్నే ఉంది. వచ్చిందా? వచ్చింది. ఇక ఇయ్యల్లా నెలమాసకం పెట్టినాక పోతారు కావచ్చు మరి. అవునా, పిల్లగాన్ని చూసినవా? ఎట్లున్నారు సక్క? చూసినా సేమ్ మీ శ్రీన్ లెక్కనే ఉన్నాడు. మీ దోస్తు శ్రీన్ లెక్క. పోయి చూసిరా పోయిర్రు. ఏమో మేం పోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకున్నాడు ఏమున్నది, అట్లా పోయి చూసత్త అయిపోవు కదా. ఆ శ్వేత మంచిగా మాట్లాడిందా నర్సక్క? మరి ఇక మాట్లాడంటే నేను మందలిత్తనే అన్నది గాని ఇక మళ్ళా సప్పుడే చేయలే. ఏం మాట్లాడుతుంది? సారి పోయి చూసిరా పోయిర్రు. ఇక పోతావు, నువ్వు చెప్పినాక పోమా? అటే పోయేత్తాను తియ్యి. పోరి. అరే కర్రుడా, పోయేద్దామారా? ఏం పోతావురా? మళ్ళా ఆడికి పోయినాక ఆమె నన్ను చూసి ఏమనుకుంటుందో. నేను శ్రీనుగాడు చచ్చిపోయినాక ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా, ఇక మంచిగా తిను ఉండు అని అన్నరా. ఆమె నన్ను చూసుడుతోటే మళ్ళా ఏమనుకుంటుందో, నన్నేమన్నా అంటదో. ఏమంటది తీరా, అట్లా పోయి కలిసేద్దాం. రాలేవు? పోతే పోరా, నేను రాను. నువ్వు లేని నేను ఎట్లా పోతారా ఒక్కోని? ఏం భయం అవుతుందా? పోయి చూసి రత్తేంది? మన శ్రీనుగాన్నే మనం చూసుకున్నట్టు అనిపిస్తుందిరా. పిల్లగాన్ని చూసేద్దాం. రాలేవు? నిజంగా శ్రీని లెక్కన ఉన్నాడా ఎట్లున్నాడా అనేది. సరే పా. కొడుకా, మమ్మల్ని వదిలిపెట్టి పోయినవారా కొడుకా? నీకెట్లా పోబుద్దయిందిరా కొడుకా? మేమెట్లా బతుకుతాం అనుకున్నావురా కొడుకా? నీ కొడుకు వచ్చిండు రారా కొడుకా? నీ కొడుకుని చూసుకొని పోదు రారా కొడుకా? నువ్వు లేని ఇల్లు కొడుకా శ్మశానం లెక్కడే అయిపోయింది బిడ్డ. నా కొడుక, ఇప్పటికైనా నీ ఆత్మకు తృప్తి చేసుకో కొడుక. నీ కొడుకు వచ్చిండు కాదు కొడుక, నువ్వే వచ్చినవా నీ కొడుక? మా మనసుకు తృప్తి చేసుకుంటున్నాం కాదు బిడ్డ. ఇప్పుడు ఎన్ని పెడితే ఏ లాభం ఉన్నది బిడ్డ? నన్ను అమ్మా చెయ్యంటూ వారా కొడుక? అమ్మా ఇది ఏమంటవారా కొడుక? నేను ఎన్ని పెట్టినా కొడుక, నువ్వు ఏం తింటావు కొడుక? ఏడవకే, ఆగు. నాకు ధైర్యం పడతలేదు కొడుక, నాకు మనసున పడతలేదు కొడుక. ఏం చేద్దామే, ఆడు దూరం అయిపోయిండు. ఏం చేద్దాం? అల్లా మనకు మనవన్ రూపంలా వచ్చిండే పుష్ప. మనవన్ని చూసుకుని మనము బతుకుదామే సచ్చేదాకా. కొడుక, నువ్వు ఇప్పుడుంటే కొడుక నువ్వెంత సంబరపడదువో కొడుకో. నాకు కొడుకు పుట్టిండాని కొడుక, నాకు వరసలు వచ్చిండాని కొడుక, నువ్వెంత సంతోషంగా ఉందువో బిడ్డ. ఏ సంతోషం లేకుండా పోయింది కొడుక. నీ కొడుకు వచ్చింది రారా కొడుక, నువ్వు ప్రేమించిన అమ్మాయి వచ్చింది రారా కొడుక, నిన్ను రమ్మంటున్నారా కొడుక, నువ్వత్తవారా కొడుక? నేను చేసిన తప్పుకు కొడుక
ఎట్లా క్షమిస్తావురా కొడుక, నా కొడుక. ఇక అయిందేదో అయిందవ్వా, ఆయన రాత గాడికే ఉన్నది, అయిపోయింది. ఇక పోయినాక బాధపడితే ఏమత్తాంది? బాధపడకుర్రి, ఏడవకుర్రి. నా కొడుకు చచ్చిపోయినాక నాకందరూ దూరం అయిపోయారు. నాకు తోడబుట్టినోళ్ళు లేరు, పుట్టింటోళ్ళు లేరు, ఎవరు లేరు. నా కొడుకుతోటే నాకు అన్ని బాధలు, అన్ని బంధాలు అన్నీ పోయినాయి. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, అయిందేదో అయింది, జరిగిపోయింది. ఉన్న మనమన్నా సంతోషంగా ఉండాలి. నా మనమన్ రూపంలోనే నా కొడుకు వచ్చిండు. నాకు శ్వేత ఇక్కడ ఉంటే మంచిగానే ఉండు, కానీ ఆమె మనసులా ఎట్లున్నదో ఏమో. నా మనవన్నైతే మాకు దూరం చెయ్యకుర్రి, అయిన దాంట్లోనే మేము నా కొడుకుని చూసుకుంటాం. అస్సలకే అట్లా దూరం చేసేటోళ్ళం కాదు, కొజ్జోళ్ళం కాదు, ఏం కాదవ్వా. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. మంచి మాట ఉంటే అన్నీ ఉంటాయి. మీరు రార్రి, మేమత్తం పోతాము. మీరేం బాధపడకుర్రి. నా మనవడు సేవ్ నా కొడుకు లెక్కనే ఉన్నాడు. నా కొడుకు నా కలలు చెప్పినట్టే జరిగింది. అమ్మా, నేను మళ్ళా ఇంట్లోకి వస్తున్నా, నన్ను మంచిగా చూసుకోర్రమ్మా అని. శ్వేత, నాది తప్పైంది, నన్ను క్షమించు శ్వేత. మీ ఇద్దరిని దూరం చేసింది నేను, ఇప్పుడు బాధ అనుభవించుతుంది కూడా నేను. నీ తరఫున తప్పేం లేదు శ్వేత. నువ్వు నా ఇంటి ముంగటికి వచ్చి గొడగొడ ఏడ్చినావు, అప్పుడే నిన్ను ఇంట్లోకి తెచ్చుకుంటే నా కొడుకు ఎలా బతుకు. మీరందరూ సంతోషంగా ఉందురు. నేను చేసిన తప్పు ఇంతటికి దారి తీస్తుందని అస్సలు కలగనలేదు. అంతా నేను చేసుకున్న పాపం నాకే సుట్టగచ్చింది శ్వేత. ఇప్పటికైనా నువ్వు నాకొక బిడ్డ లెక్కనే ఉండు. నా మనవన్నీ మేము మంచిగా చూసుకుంటాం. నీకు ఏడుండబుద్ధి అయితే ఆడ ఉండు. మా మనవన్తోటన్నా కొంచెం మరంది పోయి మా శ్రీనును మర్చిపోగలుగుతాం. ఇద్దరం పిచ్చి కుక్కలు లెక్క ఇంట్లో పిచ్చి పిచ్చి అయితన్నాం శ్వేత. ఏం బాధపడకుర్రవ్వా, దాని ఇట్టం ఉంటే ఏనుంటది, ఆడుంటది. ఇక ఏన్నైనా ఉంటది. కొంచెం పిల్లగాడు పెద్ద పెరిగేదాకా గోసే అటు ఇటు తిరగాలన్నా కూడా అయ్యో కొంచెం సంవత్సరం పోడు అటు ఇటు అయిండు అని అంటే అత్తది పోతుంది ఉంటది. మీరేం రంది పడకుర్రి. రావాలే పోవాలే, మేమే సంపాదించినా ఏది చేసినా కూడా ఇప్పటి నుండి మా మనవనికే, అంతే, మాకెవ్వరూ లేరు. ఆ మాట అన్నారు, మంచిగా మాట్లాడిర్రు. ఇక ఏదో జరిగింది, అయిపోయింది. శ్రీను శ్వేతను ప్రేమించినప్పుడు వాళ్ళ ప్రేమ ఎట్లుండేదో మేము దగ్గరుండి చూసినాం. ఇక అదంతా దేవుడు చేసిన కథనో లేకపోతే మనుషులు చేసిన కథనో వాళ్ళది బతుకైతే 6 నెలల్లా ఘోరం అయిపోయింది. ఇప్పటికైనా మీరు ఉన్నోళ్ళు మంచిగా కలిసి ఉండుర్రి, మన ఆత్మ మంచిగా ఉంటది. గంతేనయ్యా, నేనైతే నా తప్పు తెలుసుకొని శ్వేతను క్షమించుమని అడుగుతున్నా. నేనే శ్వేత మనసు విరగొట్టిన, నా కొడుకుకు నా శ్వేతను దూరం చేసిన. అందుకే శ్వేత చివరి క్షణంలో కూడా మమ్మల్ని ఒప్పుకోలేదు. నిన్ను మంచిగా చూసుకోవడానికి మేమైతే రెడీగా ఉన్నాం. ఒక కోడలు లెక్క అనుకోకు, బిడ్డ లెక్కనే చూసుకుంటాం. ఎప్పుడైనా రాపో, నిన్ను అద్దు అని అస్సలకే అనం. అయితవాయినవ్వా, దాని ఇట్టం ఉంటే మీ దగ్గరికి రాకపోతే ఎటు పోతుంది చెప్పుర్రి. మీరు కూడా మా ఇంటికి రావచ్చు, పోవచ్చు, మీ మనవన్ని చూసుకోవచ్చు. మేమేం వద్దు అని అంటలేం కదా. బాధపడకుర్రి, ఏడవకుర్రి. కన్న కడుపు కదనవ్వా, దాని కడుపు తల్లడిల్తాంది. ఎందరున్నా కన్న కొడుకు లేకపాయే అని మా పానం పోతుంది. కానీ మా మనవడి రూపంలో వచ్చిండని మేము కొంచెం మనసును తృప్తి చేసుకున్నాం.
చేసుకోర్రి రార్రి పోర్రి, మాకు రావాలనిపించినప్పుడు మేము కూడా బిడ్డను తీసుకొని వస్తాం, మీరేం బాధపడకుర్రి. ఇప్పుడు మీకు కొడుకును కోల్పోయారని మీకు బాధ ఉన్నది, ఇప్పుడు నా బిడ్డకైనా కూడా ప్రేమించినోడు వాయే, నా బతికేంది అన్నట్టు దానికి కూడా ఉంటుంది మనసులోగా, నాకు చెప్పుకుంటలేదు గంతే. బాధపడకు శ్వేత, నీకు అన్ని తీర్లా మేము చేసి పెడతాం. మేము బతుకున్నన్ని రోజులు నీ కొడుకు నీకు సేవ ఎత్తనే ఉంటాం. నువ్వు అస్సలు బాధపడకు. జీవితాంతం కొడుకును పట్టుకొని బతుకుడాయే. కొడుకు కోసమే అది ఇంకా బతుకున్నది, లేకపోతే అప్పుడే అది చచ్చిపోయేది. అందుకేనేమో దేవుడు నా కొడుకును తీసుకుపోయి ఈ మనవని రూపంలో నన్న మా ముందటికి ఇచ్చిండు. బాధపడకుర్రా అంటే బాధపడకుర్రి, అయితే ఏడ్తారా అని ఎడవకుర్రి. దోస్తులందరూ చూసిర్రా ఈ వీడియో? ఈ సిరీస్ లో మీకేం అర్థమైందో కింద కామెంట్ అయితే చెయ్యండి. నాకు తెలిసిన స్టోరీ అయితే ఇదన్నమాట. ఇక ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారు ఏం కథ అని మీరు అడుగుతారు. సేమ్ అదే ప్రకారం మేము చెప్తున్నాం, మంచిగా వినండి. ఇక ఇప్పుడు ఏం లేదు, శ్రీను వాళ్ళు ప్లస్ శ్వేత వాళ్ళు కలిసి మెలిసే ఉంటున్నారు. అంటే శ్వేత ఇక్కడికి వస్తుంది, అక్కడ ఉంటుంది. ఆ పిల్లగాడు ఇప్పుడు 6 సంవత్సరాల పిల్లగాడైండు. ఇప్పుడు పుట్టిన పిల్లగాన్ని అయితే శ్రీను వాళ్ళ అమ్మ నాన్న అయితే సేమ్ కొడుకుని ఎట్లా చూసుకుంటారో వాళ్ళు కూడా అట్లనే చూసుకుంటున్నారు. ఆ పిల్లగాడు మాత్రం చదువుతున్నాడు, ఇప్పుడు స్కూల్లో వేసిరన్నమాట పిల్లగాన్ని. ఆ స్కూల్లోకి కావాల్సిన ఖర్చులు అవన్నీ శ్రీను వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటున్నారు. ఇక శ్వేత కూడా మంచిగా పిల్లగాన్ని చూసుకుంటుంది. అక్కడ 10 రోజులు ఇక్కడ 10 రోజులు అన్నట్టే ఉంటున్నారు. మళ్ళీ మీరు అడుగుతారు కావచ్చు, మరి స్కూల్ ఎట్లా సాధ్యమవుతుందని. వాళ్ళవి దగ్గర ఊర్లే అన్నమాట. సిటీ ఉంటుంది కదా మధ్యలో, ఆ సిటీలో స్కూల్లో వేసిర్రు అన్నమాట. ఇటు వచ్చినప్పుడు ఇటు వ్యాన్ నుండి పోతాడు పిల్లగాడు, అటు ఉన్నప్పుడు అటు వ్యాన్లో పోతాడు పిల్లగాడు అన్నమాట. అందరైతే ఇప్పటికీ కలిసిమెలిసి ఉన్నారు. ఇక తర్వాత వాళ్ళు ఎట్లుంటారు ఏం కథ అనేది అయితే మాకైతే తెలియదు. మాకైతే తెలిసిన ముచ్చట ఇది. ఎందుకు అనంటే మేము ఎక్కువ అటు సైడ్ పోం కూడా. చెప్పినాం కదా దోస్తులు, ఇది మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ జరిగిన ముచ్చట అని. ఇక మా అమ్మమ్మ చనిపోవడం వల్ల మేము అటు పోవడం కూడా బంద్ చేసినాం అన్నమాట. ఇక మేము అప్పుడు ఉన్న టాక్ ఏంటిది అని అంటే, మంచిగానే ఉంటుర్రు, ఈ శ్వేత అనే అమ్మాయి అటు పోతుంది ఇటు పోతుంది, పిల్లగాని స్కూల్లో వేసిర్రు, శ్రీనోళ్ళ అవ్వ అయ్యనే మంచిగా చూసుకుంటుర్రట, అది ఇది అని అన్నారు అన్నమాట. అదే ప్రకారంలో లాస్ట్లో అయితే మీకు చెప్పేస్తున్నాం అన్నమాట. ఎవరైనా సరే ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాలను నాశనం చేసుకోకుర్రి. ఇట్లాంటి తప్పుడు పనులు చేసి జీవితాన్నే కోల్పోకుర్రి. సో దోస్తులు, ఈ సిరీస్ లో ఇదైతే లాస్ట్ ఎండింగ్ అన్నమాట. ఈ సిరీస్ ని ఇంత మంచిగా ముందుకు నడిపించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇక స్టోరీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అలా మంచి స్టోరీతో మీ ముందు ఉంటామన్నమాట. ఇక మాకు తెలిసింది ఇక్కడికే. మళ్ళా లాస్ట్లో ఏమన్నారు, పేర్లు చెప్పండి ఫోటో పెట్టుర్రు అని అన్నారు. దోస్తులు వద్దు, ఎందుకు అనంటే మళ్ళీ మాకేమన్నా ప్రాబ్లం కావచ్చు. బేబీ ఒకవేళ చూసిర్రు అనుకో, మా పేర్లు ఎందుకు చెప్పిర్రు సంథింగ్ ఇలా మా ఫ్యామిలీ కూడా చూస్తూ ఉంటారు కదా, ఇక ఎందుకు అని మేమైతే పేర్లు అయితే చెప్పడం లేదు. ఇదైతే జరిగిన రియల్ స్టోరీ దోస్తులు. ఇద్దరు అంటుర్రు ఇంకో మంచి రియల్ స్టోరీని ముందుకు తీసుకురండి అని. ఖచ్చితంగా మీ ముందుకైతే మంచి స్టోరీనే పట్టుకొని వస్తున్నాము, వెయిట్ చేస్తూ ఉండండి. ఈ రోజుతో ఈ సిరీస్ అనేది అయిపోయిందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరో మంచి స్టోరీతో మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.